మల్కాజ్గిరి నియోజకవర్గంలోని రైల్వే క్రాసింగ్లను ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు. నేరేడ్మెట్ వాజ్పేయి నగర్లో రైల్వే క్రాసింగ్, వినాయక నగర్ రైల్వే క్రాసింగ్ ని రైల్వే అధికారులతో కలిసి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక రైల్వే క్రాసింగ్ ఉన్నాయి. చాలా చోట్ల పనులు శాంక్షన్ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడంతో పూర్తి కాలేదని ఆరోపించారు. సుమారు 10 రైల్వే క్రాసింగ్ ని సందర్శించామని, హైదరాబాద్ వాసులు ట్రాఫిక్ జామ్ తో అతలాకుతలం అవుతున్నారని తెలిపారు. రైల్వే క్రాసింగ్ సమస్యకు పరిష్కారం చూపుతామని ఎంపీ ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. మధ్యలో చూడేది నా సైడ్ జరగండి. లేకపోతే ఫోటో వస్తుంది. ఫోటో వస్తుంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో అనేక రకాల రైల్వే లైన్ ఉంటాయి. ఒకటి బాంబే లైన్, ఒకటేమో లోకల్ సనత్ టు మౌలాలి లైన్, ఒకటేమో మీకు కాచిగూడ నుంచి వెళ్ళి నిజామాబాద్ పోయే లైన్. అనేక లైన్లతో జిగ్జాగ్గా ఉంటాయి. ఇక్కడ ఆర్ఓబీలు కావాలని, ఆర్యూబీలు కావాలని ఎన్నో సంవత్సరాలుగా అక్కడి ప్రజానికం అంతా కూడా దరఖాస్తు పెట్టారు. కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల, కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల, పట్టించుకునే నాదులు లేకపోవడం వల్ల శాంక్షన్ అయినప్పటికీ కూడా ఒక్కోసారి కట్టలేకపోయింది. ఇవాళ మేము పొద్దున్న నుంచి మేడ్చల్ గ్రామంలో ఒక ఆర్యూబీ, అదేవిధంగా గౌడెల్లో ఒక ఆర్యూబీ, మూడో ఆర్యూబీ గుళ్ళపోచంపల్లిలో, నాలుగవది ఇవాళ కుంపల్లి దగ్గర, ఐదవది వెంకటాపురం దగ్గర, ఆరవది చౌటన్ చౌరస్తా దగ్గర కల్లు కాంపౌండ్ కాడ, ఏడవది ఇలా కుంపల్లి సుచిత్ర కాడ, ఎనిమిదవది వినాయక నగర్లో, తొమ్మిదవది ఇవాళ వినాయక నగర్ వాజ్పేయి నగర్లో, అదేవిధంగా ఇంకా 2-3 ఈ నేడుమెట్టు ప్రాంతంలో 2-3 ఆర్యూబీలు కావాలని చెప్పి మేము ఇవాళ మొత్తం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అయ్యర్ అథారిటీస్ అంతా కూడా వాళ్ళతో పాటుగా మేము కూడా ఫీల్డ్ విజిట్ చేసి స్థానికంగా ఉండే ప్రజల యొక్క అభిప్రాయాన్ని, వాళ్ళ అవసరాన్ని మేము ఐడెంటిఫై చేసుకొని తప్పకుండా త్వరలోనే ఈ అన్ని సమస్యలు శాశ్వత పరిష్కారం మార్గం చెప్తారని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే గంటల తరబడి